భక్తి ప్రేక్షకులకు నమస్కారం. అది విశేషం. ఏ దేవత ప్రసన్నం కావాలి, ఏ దేవత గురువులు కావాలి, వచ్చే వాళ్ళు కూడా ఆ ఈశ్వరాంత భావాన్ని నిర్వహణ అది వచ్చింది. తీసుకొని అక్కడ దశమహావిద్యాలయం బ్రహ్మాండంగా 11 రోజులు యాగం జరిగింది. 100 మంది బ్రాహ్మణుల చేత అక్కడ చూస్తాను. ఇక్కడ కూర్చొని చేయడం కూడా చాలా విశేషం. అది అందరూ పెట్టుకొని వస్తే మాట్లాడే తప్పదు. ఆ 10 కోట్ల మంది డబ్బు విషయం కాదు, కారణం మోట్లు పోయించండి, పనులు కూడా మాట్లాడండి. అది వేరే చూసుకోండి. ఎందుకంటే మనం చెప్పులు పెట్టి మళ్ళీ పెట్టాము ఉంటే అదే పోతుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరు కూర్చొని ఒక అమ్మాయి కూర్చొని దర్శనం చేయండి, బాబా గారి యొక్క మందిరం ఇవ్వండి, ఒక దర్శనం చేయండి, మనం వచ్చి ఈ స్థానంలో కూర్చోండి. దయచేసి మంచి పడుతుంది. ఇవాళ ఇంత కార్యక్రమాలు ఎక్కడున్న సూక్ష్మ రూపంలో ఉండి ఆయన చాలా ఆ అమ్మవారి యొక్క కుటుంబ భాగం కావాలని సవినయంగా సాధనగా కమిటీ వారు అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. పుష్పాలు అత్యంతరిస్తారు. ఆ అమ్మవారి నమస్కారం చేసి మీరు అదే చెప్తే మళ్ళీ నన్ను అడుగుతుంది. అమ్మవారి ముందర సమర్పించి దండం పెట్టుకొని కుంకుమ వేసి చూడండి. కుంకుమ పొట్టు పెట్టుకుని బయటికి రండి. ఒక్కొక్క గంట రండి. లేదుగా వేసిన వాడికి ఇచ్చిరండి. రావాలి అదేమ్మా అతను చెప్పినమ్మా. శ్రీ గురు దత్తాత్రేయ గురు అనుగ్రహ ప్రాప్తి ద్వారా महाकाली, महालक्ष्मी, महासरस्वती, श्री अंगेश्वरी माता बलदेवता अनुग्रह प्राप्ति द्वारा मम दीर्घ आयुरारोग्य ऐश्वर्य विपुल धनगरक वस्तुवाहन पुत्र पौत्राद्य अविच्छिन्न संतति स्थिरलक्ष्मी कीर्ति लाभ यशस्कर
సర్వాభీష్ట చింతిత మనోరథ ఫల సిద్ధ్యర్థం అలక్ష్మి పరిహార జ్ఞాన మోక్షలక్ష్మి ప్రాప్త్యర్థం ఆప్తోర్యామాది సర్వక్రతు సర్వభూత సమస్త తీర్థ సకల పుణ్యక్షేత్ర సకల దేవత సందర్శనార్థం ఆధ్యాత్మిక ఆది భౌతిక తాపత్రయ నివృత్త్యర్థం నష్టద్రవ్య నష్టరాజ్య ప్రాప్తి ద్వారా నూతన ద్రవ్య నూతన రాజ్య ప్రాప్త్యర్థం మమ దంపత్యో అన్యోన్య ప్రీతి ద్వారా సమర్థ గజ అశ్వ ఆందోళిక రథ సమృద్ధ్యర్థం దుష్ట బ్రహ్మ రాక్షస శత్రు పరాజయాది నానావాంఛ ఫలసిద్ధ్యర్థం సత్ కర్మ అనుష్ఠాన ద్వారా చిత్త పరిశుద్ధ్యర్థం అనంతరం వైరాగ్యో కలపి లాభపూర్వక బోధరూప మోక్షలాభ చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధ్యర్థం మమ జన్మరాశి వశాతు నామరాశి వశాతు జన్మ నక్షత్ర వశాతు నామ నక్షత్ర వశాతు జన్మ లగ్న వశాతు నామ లగ్న వశాతు జన్మాంశవ శాతు నామాంశవ శాతు మహా దశాధివ శాతు షడ్బల వేదవశాతు గోచార వేదవశాతు వామ వేదవశాతు త్రివిధ శాస్త్రోక్త వేదవ శాస్త్ర ఛత్ర చామర తోరణ సింహాసన దశాంక రాహు చక్రాది నరపతి చతుష్పది జీవరూపాది బలీర్ వ్యామల ప్రోక్త వశాశ్చ మమ జన్మకర్మ జన్మకర్మ సాంఘాతిక సాముదాయిక వైనాచిక లప్తోపరి అంగగ్రహవశాత్ భావగ్రహవశాత్ పక్షగ్రహవశాత్ భూత అంతరిక్ష మహోత్పాతక దుస్వప్న దుశ్శకున సుస్వప్న సుశకున వశాశ్చ మమ సకలాభీష్ట చింతిత మనోరథ ఫల సిద్ధ్యర్థం మమ బాల్య యవ్వన కౌమార వార్ధకేషు మానవుడికి 3 వ్యవస్థలు. ఒకటి బాల్యం. బాల్యం ఏమో తెలుసా? ఇది వస్తాం, ఇది కూర్చుంటాం, పట్టుకు పిసుకుంటాం, నోట్లో కూడా పెట్టుకుంటాం. ఏం చేయమని నీ జన్మలు పెట్టుకున్నాం పెట్టుకోమా. చిన్నపిల్లలు పడు తల్లి ఏం చేస్తుంది? అన్నం తింటుంది, పల్లె పెట్టుకుంది. బాల్యంలో తెలియలేదు, ఎవరుల్లో నా అంతోడు లేడు, నేనే గొప్పవాడిని, నన్ను మించేవాడు లేడు, ఈ దేశం మొత్తం పరిపాలించింది నేనే, నాకెదురు చెబుతాడు అని చెప్పి అహం పుట్టుకొస్తుంది ఈ కలియుగంలో. రెండోది అయిపోయింది. 3 వార్ధక్యం, ముసల్దానం. కూర్చోలేవా, లేవలేవా, చెవులు లేపడవా, కళ్ళు కనపడవా, గోవిందాలు లేవా, నారాయణాలు లేవా, కాసేపు కూర్చోలేక నడులు పట్టుకుని కూర్చొని కూర్చోవాల్సి వచ్చాయి. తినవా? ఏం చేస్తాం? ఇది ఎప్పుడు బాల్యంలో తెలియదు, ముసల్దానంలో చేత కాదు. ఎవరిలోనే పరమాత్మలో వాళ్ళకి శాస్త్రం ఉంది. ఏదండి నీ పెళ్లి చేసుకుని ఎవరిలో ఏదో హానిమూనికి అటు గోవాలు వాటి పోయి పోగా నేను ఏందని కూర్చొని పూజలు పురస్కారాలు చెబుతున్నావు అనే ఉద్దేశం వస్తుంది కలిపి ప్రమాణంలో. చక్కటి దయం యవ్వనం ఉన్నప్పుడే అన్ని కూడా పరమాత్మని దరిచేరాలంటే యవ్వనంలోని సగం భాగం నీ సంసారానికి కేటాయించిన టైం, సగం భాగం దైవ సంభూతమైనటువంటి కార్యాలకి వినియోగించుకునే టయాన్ని. అప్పుడు నీ సంసారం చక్కగా 3 పువ్వులు 6 కాయలుగా ఉండి నీ పిల్ల పాప అందరూ కూడా చల్లగా ఉండి తెలప ఉన్నంతకాలం సుఖంగా ఉండి అంచెల్లో వైకుంఠ ప్రాప్తి జరుగుతున్న శాస్త్రం చెప్పబడ్డది. అందుకని బాల్య యవ్వన కౌమార వార్ధకేషు జాగ్రత్త స్వప్న సుసుప్తి అవస్థాసు మనోవాక్యాయ కర్మేంద్రియ వ్యాపారై రహసి జ్ఞానతో జ్ఞానదశ్చ. జ్ఞానంతో తప్పు చేస్తాం, అజ్ఞానంతో జ్ఞానదశ్చ. తెలియక తప్పు చేస్తాం, అది నిప్పు నిప్పే. నువ్వు చూస్తొక్కినా కాలుతుంది, నేను చూడకుండా నిప్పు దొక్కా నా కాలుతో ఊరుకుంటుంది, అది దాని పని చేస్తుంది, కాలు పప్పు వస్తుంది. వస్తుందా అంటే తప్పు తప్పే, తెలిసి చేసిన తప్పే, తెలియని తప్పే. పరమాత్మ ఇటువంటి యజ్ఞంలో కూర్చున్నామయ్యా, తెలిసి చేసిన తప్పులు, అజ్ఞానంతో చేసిన తప్పులు,
జ్ఞానంతో చేసిన తప్పులు అన్ని తప్పులు కూడా పరిపక్వంగా వెళ్ళిపోవాలి అని చెప్పి అగ్నిహోత్రుల దగ్గర మనం ప్రమాణం చేస్తున్నాం. అగ్నిహోత్రుడు సాక్షిగా గురుస్థానంలో గురువు సాక్షిగా మనం ఇక్కడ ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నాం. అంటే మనం ఆ అగ్నిహోత్రుడు ఏ దేవతకైతే మేము ఇప్పుడు ఇచ్చే పదార్థాలు ద్రవ్యాలు హోమం చేస్తున్నామో ఆ దేవత గొప్ప చెప్పేవాడే అగ్నిహోత్రుడు. ఢిల్లీలో ఉత్తరం వేస్తారు, మీకు తప్పవాడు వచ్చి నీ నల్లగొండ వచ్చి ఇంటికి వచ్చి ఉత్తరం ఇస్తారు. అట్లనే అగ్నిహోత్రుడు కూడా స్వధాదేవి స్వహాదేవి ఇద్దరు భార్యలతో ఆయన నిన్నటి నుంచి హోమం చేశాం. ఆయనకు అగ్ని సంస్కారాలు చేశాం. నిన్న అగ్ని పుట్టించాం. అగ్ని పుల్ల గీయలే, చెక్క మీద చెక్క పెట్టి మంత్రాలతో అగ్ని సూక్తంతో చేశాం. చూశారా మీరు? అగ్నిహోత్రం వచ్చిందా కడుపు? ఆ కడుపును తీసుకొచ్చి దీంట్లో అగ్ని ప్రతిష్ఠాపన చేశాం. ఆయన సంస్కారాలు చేశాం. నిన్ననే పుట్టాడు ఆయన. ఆయనకి సంస్కారాలు చేసి నామకరణం, అన్నప్రాసన, చెవులం, ఉపనయనం, గర్భాధానం, శ్రీమంతం అన్ని రకాలుగా సంస్కారాలు చేసి ఆయనకు ఆయుష్ ఆరోగ్యం వచ్చింది. ఆయనకి మనం ఇచ్చే హదిస్సు మనం ఏ దేవతకి ఇస్తామో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తలా ఒక బాధలు వచ్చాం. కలి ప్రమాణంలో మానవుడికి షడ్విధ రీతి బాధలు అన్నారు. 6 రకాల బాధలు ఉన్నాయి. ఈ 6 రకాల బాధలు అనేకమైనవి ఉన్నాయి. కోట్ల కలిపి ఉంటారు, రోగాల బాధ పడతారు, ఏం తినొద్దని చెబుతారు డాక్టర్. ఇందరూ నెయ్యి తాగొద్దని చెప్పావు. ఇప్పుడు ఏ డాక్టర్ తెలియబో, నీ తాగుతున్నావా, నీ కొలెస్ట్రాల్ పెరిగింది, నీ తాగుతున్నావా, నీ తాగొద్దు. అమ్మాయి కోదారమ్మాయి డాక్టర్ అమ్మ ఇంటున్నావా, చెబుతారా చెప్పరా? కొలెస్ట్రాల్ ఎందుకు వస్తుందంటే శరీరానికి కష్టం లేకుండా వచ్చింది. శాస్త్రం ఏం చెప్పిందంటే ఘృతం అంటే నెయ్యి, ఘృతం ఎప్పి మధ్య 20 ఘృతం అమృతం. ఘృతం అంటే నెయ్యి అమృతంతో సమానం. నెయ్యి తాగాలి బాగా, దాని శరీరానికి కష్టం చేయాలి. ఆ కష్టం లేక కొవ్వు వస్తుంది. అది తెలుసుకోవాలి పెద్దవాళ్ళు కూడా. కనుకనే మనందరం కూడా నెయ్యి చాలా విశేషం. చిన్నపిల్లలకు కూడా కందిపప్పు పప్పు వండి మంచిగా కమ్మటి నెయ్యి వేసి కలిపి పెడితే వాళ్ళకి చక్కని మేధస్సు వచ్చేది. ఈ పప్పు ఈ నెయ్యి వేసి పెట్టే వాళ్ళే లేదు. కానీ చాలా విశేషం. పిల్లలకి పెద్దాక పెడితేనే వాళ్ళకి సద్బుద్ధి, సత్ప్రవర్తన, తెలివితేటలు బాగా వస్తాయి. నెయ్యి వల్ల, కందిపప్పు వల్ల. అందరేమో మాంసాలు తింటారు, బ్రాహ్మణ పప్పు తింటారు. మీ మాంసం కంటే మా పప్పే బలం ఎక్కువ, దాంట్లో మాంసం పుత్తులు ఎక్కువగా ఉంటాయి. బ్రాహ్మణ బలం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు బ్రాహ్మణుల నుండి ఉత్తరప్రదేశ్, యూపీ వాళ్ళందరూ ఒక్కొక్కరు సింహాలు ఎక్కడ అట్లా కట్టించట మీ వంటి దగ్గర వాడు బాగా బలంగా ఉంటారు వాళ్ళు. అందుకని బ్రాహ్మణో మమ దేవత అన్నారు. మంత్రానుష్ఠానందు దైవం. దైవం ఎక్కడున్నాయంటే మంత్రంలోనే ఉంది. ఆ మంత్రాన్ని సాధన చేసేవాడే బ్రాహ్మణుడు. కనుకనే బ్రాహ్మణో మమ దేవత అని చెప్పి ఎంతో గొప్పవాడైన బ్రాహ్మణికి 2 పాదాలు పట్టి నమస్కారం చేసేది కారణం ఉంది. ఏమండి, మీరే గొప్పవాళ్ళ, మీరే దేవుళ్ళ, మీకు కాకూడదా? అలా ఎందుకు కాకూడదు? ఈశ్వరుడు బాబా గారు ఉన్నాడు, ఆయన బ్రాహ్మణ కాదు, బ్రాహ్మణ కంటే ఎక్కువైపోయినాడు. భగవత్ సాక్షాత్కారం పొందాడు. నా కళ్ళలో చూశాను. బ్రాహ్మణులు వచ్చి ఆయనకు పాద పూజ చేశారు. బ్రాహ్మణులు వచ్చి ఆయన కాళ్ళ పూజ చేశారంటే ఎంత గొప్ప వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ చూడబట్టే నేను ఆయన్ని వదిలిపెట్టలేక ఆయన లేకపోయినా కూడా వచ్చి ఇక్కడ కూర్చొని చేయాలని సంకల్పం కలిగి ఇక్కడ రావడం జరిగింది. నేను చేసుకోవాలంటే ఆడవగా ఓ సంవత్సరం గంగాపురం చేశాం, కర్ణాటక పోయి, ఓ సంవత్సరం మహారాష్ట్ర అక్కలకోట్లో చేశాం, ఓ సంవత్సరం పోయి ఇక్కడ గిర్నార్ గుజరాత్ 12,000 మెట్టెక్కాలి. అమ్మగారు 4,000 మెట్టెక్కి నేను ఎక్కాలి అంటే ఆమెకి 13,000 డోలి గట్టి చెక్కిచ్చాను. వదిలిపెట్టలే, పైకి తీసుకుపోయాం. 12,000 మెట్టెక్కి ఆ దత్తాత్రేయ స్వామి చూసి వచ్చాం పైకి. అట్లా ప్రతి ఒక్కరు చేశాం. ఇక్కడ 7 ఒక్కటే 7 పాయలు చేశాం. మెరుగు జిల్లా ఇక్కడ అమ్మవారు రుద్రదుర్గ అమ్మవారు. అంత ముందు సంవత్సరం ఇక్కడ చేశాం, అంత ముందు సంవత్సరం ఇక్కడ చేశాం. ఇది 3వసారి 4వసారి ఇక్కడ చేయడం. కాబట్టి మరి ఇంత పర్వదినంలో మీరు హోమంలో పాల్గొనడం అనేది మీ అందరి యొక్క పూర్వజన్మ సుకృతం. అందుట్లో గురుస్థానంలో కూర్చోవడం, మనం ఉన్నటువంటి మనసులో మీ ప్రార్థన ఏది ఉందో అది చెప్పుకోండి. అందరూ కూడా గురువు అనుగ్రహ ప్రసాదేన, శివ అనుగ్రహ ప్రసాదేన సదా పాపక్షయార్థి, వ్యాధి విమోచనార్థి, జీవితార్థి, పుత్రార్థి, కామ్యార్థి, చతుర్యుగం శ్రీకామ, శాంతికామ, పుష్టికామ, దృష్టికామ, బుద్ధికామ, ప్రజ్ఞాకామ, మేధాకామ, ఆయుష్యకామ, ఆరోగ్యకామ, అన్నాద్య కామోవ ఇత్యాహ. ముందుగా ఇంట్లో కలిసిబాటు లేని వాళ్ళు గురువు అనుగ్రహం కోసం నమస్కారం చేసుకొని మీ వ్యాపార అభివృద్ధి కావాలని అందరూ నమస్కారం చేసుకోండి, చెప్పుకోండి.
పశ్యద విద్యా ప్రాప్తి కొరకు చదువుకునే వాళ్ళు విద్య కోసం నమస్కారం చేసుకోండి. వీణావేణ సుఖస్యామే సర్వ విద్యా ప్రదాయిని సర్వసిద్ధి ప్రదే దేవి భక్తాన్ పాలయ పూజయ సకల విద్యా ప్రాప్తి వస్తు. కూర్చున్న వాళ్ళు వివాహం కోసం కూర్చున్న వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు నమస్కారం చేసుకోండి. అధోచ్యతే వివాహప్త్యై స్వయం వరగలా శివ తారో మాయయా యోగినీతి ద్వయం యోగీశ్వరీ ద్వయం యోగ నిద్రాయంకరి శిష్యాచ కలశ స్థావరేచయ జంగమస్య ముఖం ప్రోచ్య హృదయం మమ సంపుటే వశమాకర్షయ ఆకర్షయ పవనో వన్ని సుందరి స్వయం వరగా ప్రసాదేన శీఘ్రమే వివాహ కార్య సిద్ధ్యర్థం. పూర్తిగా కూర్చోండి, కూర్చుని అట్లాగే అండి. ఓం శ్రీం శ్రీం హ్రీం హ్రీం శం శం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపాయి నవకోటి మూర్త్యై దుర్గాయై నమః. దుర్గార్తినాశిని సంతాన సౌఖ్యం దేహి దేహి వంశత్వం మృతవత్సత్వం చ హర హర గర్భరక్షాం గురుకును సకల బాధాం కులజాం వాక్యాం కృతాం అమృతాం చ నాశయ నాశయ సర్వగాత్రాన్ని రక్ష రక్ష గర్భం పోషయ పోషయ సర్వోపద్రమం శోషయ శోషయ స్వాహ. శీఘ్రమేవ సుగుణానేక సుపుత్ర ప్రాప్త్యర్థం సంతాన దుర్గాహవనం కరిష్యే. తదుపరి దృష్టి దోషాలకి నరఘోషాలకి వాళ్ళందరూ కూడా నమస్కారం చేసుకోండి. మన దగ్గర కోట్లు లేవు, కోట్లను ఊహిస్తారు, ఇది కలికాలం కాబట్టి అటువంటి దృష్టి దోషాలను మనం నమస్కారం చేసుకోండి. శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ వరాయ వెంకటాయ పరమా. దృష్టి దోషాలకి నరఘోషలకి వాళ్ళందరూ కూడా నమస్కారం చేసుకోండి. మన దగ్గర కోట్లు లేవు. పర్యంతం పాదాధర పర్యంతం శ్రీరామైతంతర్గత వైగత స్త్రీ పురుషాది బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్ర పంచమ శ్రేష్ఠ సప్తమ నామజాతిని బ్రహ్మచారి గృహస్థ సన్యాసి నాభికు సంచార పాదగుల్భ జామ్యంగ ఊరుముఖ్య నాభి హృదయ కంఠ నాసిక నాభి హృదయ కంఠ నాసిక నేత్ర కన్న లలాట మూర్తిశికాంతం శిరస్సు నుంచి పాదం వరకు అనేక రోగాలు వస్తున్నాయి. ఆ రోగాల మొత్తం కూడా తీసేయాలంటే ఆ తల్లి మన దుర్గాదేవి 500 మహామంత్రాలను హోమం చేస్తాం. ఆ తల్లి అనుగ్రహం కావాలని, ఆరోగ్యం బాగుండాలని నమస్కారం చేసుకోండి. అందరు కూడా చెప్పండి. ఆయుర్వృద్ధించ సౌభాగ్యం ధాన్యంచ ధనమేవ చ సదాశివం పుత్రవృద్ధిం దేహి మే చండికే శుభే. చండీ యాగ మహోత్సవాంగత్వేన నేను దేవత ఆవాహన హోమాలు పేరు గణపతయే వరవరద సర్వజన్మే విగతాయ స్వాహ స్వాహా. శ్రీ మహాగణపతయే నమః స్వాహ స్వాహా. మధ్యలో ఎవరు మాట్లాడకండి. పూర్తిగా ఆత్మావై పరమాత్మ, పరమాత్మ ఎందు మనసు లగ్నం చేయండి. కాని పదంటూ లేదు. మనసు అక్కడ పెట్టండి. ఒకవేళ కాళ్ళు నొప్పి పుట్టినాయి, లేవలేక ఒడిపి పుట్టినాయి, ఎవరు నరకండి, మీరు లేవండి, ఒకసారి ప్రదక్షిణ చేసిరండి. మధ్యలో మాత్రం బాబా గారికి ప్రసాదం పెడతారు కదా, కొంచెం అదైన తర్వాత అందరికి అన్నం పెడతారు. ప్రసాదం అది ప్రసాదంతో సమానం. స్వాహ స్వాహ. ఓం దేవి సరస్వతి మహాసరస్వతి స్వాహా. సవిత్ శ్రీ సూర్యనారాయణ స్వామి దేవతాయ నమః. ఓం శ్రీం ఓం నమో భగవతే శ్రీ నృసింహాయ నమస్తే తేజసే ఆవిరావిర్భవ వజ్రజ కవచనముష్టకర్మాశయాన్ రంభే రంభయ తమోగ్రసగ్రస స్వాహా. ఓం శ్రీ మహాలక్ష్మీ నృసింహాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ వరాయ పరమపురుషాయ పరమాత్మనే పర కర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ వస్త్ర వస్త్రాది సంభవ సంవర మృత్యో మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే జ్వాలాప్రీతాయ సర్వదిక్షోభకరాయ ఉంపడు పరబ్రహ్మణే పరంజ్యోతిషే స్వాహ. ఓం
శ్రీ కామాక్షి బ్రహ్మ విద్యాలయ మహాత్రి మహాత్రి స్వాహ. జగద్గురు పీఠాధీశ మహాదేవి దర్శనద్భాగా స్వాహ. నిత్య శుద్ధ బుద్ధ ముక్తి ప్రబోధ ప్రకాశాత్మనే కంచికామకోటి సర్వజ్ఞ పీఠాధీశ్వర పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సద్గురు పాదకాభ్య స్వాహ. सकल विशेषण विशिष्टायां सुबंधौ श्री परमेश्वरमतिश्या परमेश्वरप्रीत्यर्थं पूर्वसंकल्प प्रकारेण आदौ सकल विघ्न निवारणार्थं ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरद सर्वजन्मे वैष्णवाय स्वाहा स्वाहा. सरस्वती ओम ह्रीं नमः शिवाय स्वाहा. ओम ह्रीं ह्रीं क्लीं ऐं सौः श्री महागौर्यै नमः स्वाहा. ओम ह्रीं ह्रीं ओम नमो भगवती अन्नपूर्णेश्वरी मम वैष्णवं देदे स्वाहा. ओम श्रीं ह्रीं क्लीं तुम उत्तिष्ठ पुरुषी किं सुभिषि भै. ओम श्रीं ह्रीं क्लीं क्षणं पादापष्टकर्पणशून्यं स्वाहा. ओम ह्रीं मुर्गाय मातुम्बे जिम्मिनी नामोय मोहिनी मातुम्बे स्तंभिनी नारायण योगी सर्वदत्त प्रतिष्ठानां सर्वेषां सर्वाचित्त चक्षुर्मुखगतिमति जिह्वात्तं परगुरु शीघ्रं वचिन्द्र ऐं यों ऐं प्र 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 ओम स्वाहा. ओम श्रीं ह्रीं क्लीं तुम उत्तिष्ठ पुरुषी किं सुभिषि भजन्मे समवर्तितं यदि शक्यं वा तन्मे भगवति समेतमे स्वाहा. प्रचोदयात्मवदने महाभैरवी जल जुलेखी मंत्र सुंदरी वरदे विच्छे ओम ऐं ह्रीं क्लीं कंठं गंगं चंद्रं कंठं अनादे अनाशक्ते अनाद नादे अनाद शक्ति नमः स्वाहा. स्वाहा स्वाहा. ओम नमो भगवते दत्तात्रेयाय शरणमार्थसंयुक्ताय महाभयनिवारणाय चिदानंदाय स्वाहा. గణపతి హోమాన్ని చేస్తూ ఉన్నాం కాబట్టి మనస్సులో అందరూ కూడా గం గణపతి అనుకుంటూ ఉండండి. ముందు గణపతి హోమం నడుస్తుంది. గణపతిని ప్రార్థన చేసుకుని కూర్చోండి. అన్ని విఘ్నాలు వెళ్ళిపోతాయి. మీకు ఎటువంటి విఘ్నాలు లేకుండా గణపతి మంత్రాలతో హోమం చేస్తారు అయ్యగారు. తర్వాత మీకు వివాహం కాని వాళ్ళు గం గణపతయే నమః అని చెప్పుకుంటూ ఉండండి. హోమాన్ని ఆరంభం చేస్తున్నాం. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोदुषस्येदसादनग्स्वाहा. ओं गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोदुषस्येदसादनग्स्वाहा. ओं गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा ओम तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि. ओम तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि. तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि.
ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః బ్రహ్మపతయే నమస్తే అస్తు లంబోదరాదీకనంతాయ విఘ్న వినాశినే శుభసురాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే శరణాయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే శరణాయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే శరణాయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే శరణాయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే శరణాయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే శరణాయ స్వాహా స్వాహా. గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే శరణాయ స్వాహా స్వాహా. వరవరద సర్వజనం మే శరణాయ స్వాహా స్వాహా. ఓం వరవరద సర్వజనం మే శరణాయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే శరణాయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే శరణాయ స్వాహా స్వాహా. ఓం గణేశ్వరనో చింది వరేంజన ఫల స్వాహా. ఓం గణేశ్వరనో చింది వరేంజన ఫల స్వాహా. ఓం గణేశ్వరనో చింది వరేంజన ఫల స్వాహా. ఓం క్షీణం చింతావరత భాగవహాగర స్వాహా. ఓం క్షీణం చింతావరత భాగవహాగర స్వాహా. ఓం క్షీణం చింతావరత భాగవహాగర స్వాహా. ఓం మహద్నీంషః గణాఫల స్వాహా. ఓం మహద్నీంషః గణాఫల స్వాహా. ఓం మహద్నీంషః గణాఫల స్వాహా. ఓం రాజస్పోషస్య దభుతా నిభుతో రత్నధాతుమాన్ రక్షోహనావలగానావకృన్నాహం స్వాహా. ఓం రాజస్పోషస్య దభుతా నిభుతో రత్నధాతుమాన్ రక్షోహనావలగానావకృన్నాహం స్వాహా. ఓం రాజస్పోషస్య దభుతా నిభుతో రత్నధాతుమాన్ రక్షోహనావలగానావక్రతుండాయ హుం స్వాహా. ఓం ఓం హుం ఓం హుం ఓం హుం గంగా భరద్రాయపతయే వరవరద సర్వగం హృదయోస్తం భయస్తం భయ స్వాహా స్వాహా. ఓం హుం గంగా భరద్రాయపతయే వరవరద సర్వగం హృదయోస్తం భయస్తం భయ స్వాహా స్వాహా. ఓం హుం గంగా భరద్రాయపతయే వరవరద సర్వగం హృదయోస్తం భయస్తం భయ స్వాహా స్వాహా. ఓం నమో భగవతే శ్వేతార్క గణపతయే శ్వేతార్కమూలనివాసాయ వాసుదేవ ప్రియాయ దక్ష ప్రజాపతిరక్షకాయ కుమారగురవే బ్రహ్మాదిశరవందితాయ సర్వాభరణ భూషితాయ శశాంకశేఖరాయ ధర్మద్వదాయ ధర్మవాదనాయ త్రాహు త్రాహు దేహి దేహి అవతరావతర గం గం గణపతయే వక్రతుండ గణపతయే వరవరద సర్వస్త్రీ పురుష వశీకర సర్వశత్రువశీకర సర్వదోషానుబంధయ బంధయ సర్వవ్యాధోన్యవృందయ వృందయ సర్వదుష్టాన సంహారయ సంహారయ సర్వదారిద్ర్యాన్ని విమోచన విమోచయ సర్వవిఘ్న చింధి చింధి భింధి భింధి సర్వజ్ఞానం బోధయ బోధయ సర్వోత్తరోచ్చాడయోచ్చాడయ సర్వజ్ఞేన గురువరుడు చెప్పుకోండి సర్వకార్యాన్ని సాధన సాధన. ఓం గాం గీం గూం గైం గౌం గం గస్య గణపతయే కుంభర స్వాహా స్వాహా. మహాగణపతయే నమః అనే సూర్యనారాయణాయేదం నమః. మిశ్రమ సూర్య భారత పూజ ఉద్యోగ అభివృద్ధికి లక్ష్మీ నృసింహ సుదర్శన నారాయణ అష్టాక్షరి మహామంత్ర హోమాన్ని చేస్తూ ఉన్నాం. సకల దృష్టి దోషాలు నరదోషాలు ఇవన్నీ కూడా తొలగించేటువంటి వాడు లక్ష్మీ నృసింహస్వామి సుదర్శనుడు కాబట్టి వారి ప్రీత్యర్థం హోమం చేస్తూ ఉన్నాం. మనస్సులో
ओम भ्राम भीम श्रीम भीम भ्रम भगवते उद्राम स्वाहा उन्नतगोणाद राक्षसाभिस्याष्टादशकोटि भूत प्रेत विषय ब्रह्मराक्षस शागिनी रागिनी कागिनी हागिनी रागिनी भगल गामल गामनयम स्वाहा अभिक्रमाकन्याग्रहामतुर्जास्त्रैः नागदोषपुत्रव्याघ्रारुद्रनायाय ओम भ्राम ह्रीं श्रीं ब्रूं भ्रं भीं स्वाहा उत्वावन्दस्वमादस्वभाद्रः हरप्रभृतियोः ओम भ्राम ह्रीं श्रीं ब्रूं स्वाहा नरिशं दुर्योभावदिवाभृतविद्या ओम श्री ह्रीं राम नारायण नमस्कार ओम श्री नमस्कार ओम नमो भगवान नमस्कार ओम नमस्कार Om